హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీరు టైమ్ టు టైమ్ మీ సిట్యుయేషన్స్‌ని అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి రీడింగ్స్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ జీవితంలో ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందేంటి? సో, అసలు మీరేం చేయాలి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ మన లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి. మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. సో, మరి అలా చూసుకున్నట్టయితే కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం అవ్వదు. అలా అని చెప్పి ఏది చేయకుండా సైలెంట్‌గా కూడా ఉండలేని పరిస్థితి ఉంటుంది. మరి అసలు యూనివర్స్ మీకు ఇలా మీ లైఫ్‌లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఆర్ వ్యక్తుల కోసం ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్‌లో చూద్దాం. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ కలర్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి యెల్లో కలర్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ కలర్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతుందేంటి మీ జీవితంలో? మరి మీరేం చెయ్యాలి? యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? సో, కొంచెం థ్రోట్ ప్రాబ్లమ్ వల్ల నేనేంటంటే మేబీ స్లోగా మాట్లాడుతున్నట్టయితే మీరు అంటే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని చూడండి. కొంచెం అంటే మీకు ఇబ్బందిగా అనిపించొచ్చు. సో, ఇదైతే బేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో, చూద్దాం అసలు. సో, ఫస్ట్ నేనేంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాటి కోసం మాట్లాడతాను. ఇది రెజోనేట్ అయితే చూడండి. లేకపోతే స్కిప్ చేయండి రీడింగ్ ఆర్ వేరే కార్డ్ సెట్ అయినా పిక్ చేసేసుకోండి పర్వాలేదు. సో, అలా చూసుకున్నట్టయితే మరి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మిమ్మల్ని ఎవరో ఒక లేడీ ఇబ్బంది పెడుతున్నారండి. అంటే వాళ్ళు బేసిక్‌గా మంచి వాళ్ళే. చెడ్డవాళ్ళని చెప్పడానికి కూడా లేదు. అట్‌లీస్ట్ మీకు ఇనీషియల్‌గా వీళ్ళ మీద అలాంటి ఒక నెగెటివ్ ఇంప్రెషన్ అయినా క్రియేట్ అవ్వలేదు. గుడ్ పర్సన్ అనిపించింది. కైండ్ హార్టెడ్ అనిపించింది. అండ్ వాళ్ళు చాలా సపోర్టివ్ అని కూడా అనిపించింది. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే నార్మల్‌గా వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళకి అన్నీ ఉన్నాయండి. వాళ్ళకి ఏదీ లేదు. వాళ్ళేంటంటే ల్యాక్ అవుతున్నారు. అలా నాకేం అనిపించట్లేదు. బట్ స్టిల్ ఈ లేడీ ఏంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ మొత్తానికి వీళ్ళతో ఉన్న సిట్యుయేషన్స్ అయినా సరే మీకు కాంప్లికేటెడ్‌గా అనిపిస్తూ ఉండొచ్చు. అలా చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసేసుకున్నారో డెఫినెట్‌గా మీరేంటంటే ఒక లేడీ వాళ్ళు మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఆర్ కొంత స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మీరు కూడా అనుకోలేదు. అలా అని చెప్పి ఆ పర్సన్ బ్యాడ్ పర్సన్ కాదు, కానీ సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదండి. మరి అలా అని చెప్పి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అంటే వాళ్ళు గూడా అంటే ఏదో కావాలని చేస్తున్నట్టుగా ఆర్ వాళ్ళేంటంటే ఫస్ట్ నుంచి కూడా మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి అనే మైండ్ సెట్‌తో ఉన్నట్టుగా కూడా అనిపించట్లేదు. వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు ఎందుకో అంటే డిస్టర్బ్ అవ్వడం వల్ల ఆర్ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం వల్ల మీకేంటంటే ఈ రకంగా ట్రబుల్స్ అయితే తీసుకొస్తున్నారేమో. మొత్తానికి మీ కార్డ్స్‌లో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక లేడీ వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పొచ్చు. అట్‌లీస్ట్ మీలో కొంతమందికేంటంటే వాళ్ళు ఇంటెన్షనల్‌గా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేయట్లేదు, కానీ స్టిల్ మీరు సఫర్ అవుతున్నారండి. మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. కేవలం మీరు తీసుకున్న డెసిషన్స్‌కి అని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా ఒక లేడీ వాళ్ళైతే చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసేసుకున్న వాళ్ళు. అండ్ ఇంకొకటేంటంటే
కొంతమంది కెరియర్‌లో సఫర్ అవుతున్నారండి. కెరియర్ మంచిగా లేదు. చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు. బట్ మీరు చేస్తున్న ప్రయత్నాలకు కానీ, మీరు పడిన కష్టానికి కానీ మీకు గుర్తింపు దొరకట్లేదండి. మీకంటే తక్కువ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మంచి పొజిషన్‌లో ఉండడం కానీ, మీకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు బాగా ఎర్న్ చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండాలి. సో, మీకేంటంటే ఫైనల్‌గా ఎలా అనిపిస్తుందంటే ఎంత కష్టపడినా ఏం చేసినా స్టిల్ మన లైఫ్ ఇలానే ఉంటుంది. ఏ రకంగా కూడా చేంజ్ అవ్వదు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. వాళ్ళకేంటంటే అన్ని రకాలుగా థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయి. బట్ మనకెందుకు ఇలా ఉంటుంది? అలా ఫీల్ అవుతున్నారు మీరు. డెఫినిట్‌గా కెరియర్‌లో కూడా స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది. కెరియర్ పాత్ అనేసరికి జాబ్ అనే కాదు బిజినెస్ అయినా, ఇంకా లైక్ మీరు ఏదైనా అబ్రాడ్ ప్లాన్స్ చేసుకుంటున్నా అది వర్కౌట్ అవ్వకపోవడం ఇలా అండి. అంటే బిజినెస్ కూడా అంత మంచిగా ఏం లేకపోవడం. అంటే అబ్రాడ్ వెళ్దాం అనుకున్నా సరే పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం. ఈవెన్ మీరు అబ్రాడ్‌లో జాబ్ ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్నా అవి కూడా మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోవడం. దానివల్ల అల్టిమేట్‌గా స్ట్రగుల్ తీసుకోవడం. అంటే కొంతమంది పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటారండి. సో, ఈ పార్ట్ టైమ్ జాబ్ చేసి ఏదో ఎర్న్ చేస్తుంటారు కానీ వాళ్ళ టాలెంట్‌కి, వాళ్ళకున్న స్కిల్స్‌కి పార్ట్ టైమ్ జాబ్ చేసి బ్రతికే జీవితం కాదండి. బట్ స్టిల్ అంటే వాళ్ళకి తప్పట్లేదు. అలా మీరు కూడా ఈ కేటగిరీలో ఉన్నారేమో అని నాకనిపిస్తుంది. మొత్తానికి మీరేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు పడిన కష్టానికి మీకేంటంటే ఏ రకంగా కూడా గుర్తింపు లేదండి. ఈవెన్ ఆఫీస్‌లో కూడా మీరు ఎంత కష్టపడుతున్నా వ్యక్తులేంటంటే మీకు అలాంటి ఒక సపోర్ట్ ఇవ్వడం కానీ, గుర్తించడం కానీ చెయ్యట్లేదు. తిరిగి మీరు చేస్తున్న వర్క్ ఇంకొకళ్ళు క్రెడిట్ తీసుకోవడం కానీ, దానికి ఇంకొకళ్ళు బెనిఫిట్ అవ్వడం కానీ, ఇలా కూడా ఏదో జరుగుతుందండి. సో, దీనివల్ల కూడా మీరేంటంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. అంటే కొంతమందేంటంటే జాబ్ క్విట్ చేసి అలా కంటిన్యూ చేయాలా కూడా తెలియక లైక్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని చెప్పొచ్చు. సో, మీకు ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. మోస్ట్‌లీ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ లైఫ్‌లోనైతే ఇలాంటి స్ట్రగుల్స్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే రీసెంట్ టైమ్స్‌లోనే కొన్ని మీ లైఫ్‌లో ఎండ్ అయ్యాయని చెప్పొచ్చండి. ఆ ఎండింగ్స్ ఏ విధంగా అయినా కూడా అవ్వచ్చు. అంటే ఎండింగ్ అనేసరికి నేను దాన్ని డిస్క్రైబ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళ లైఫ్‌లో ఒక్కొక్క టైప్ సిట్యుయేషన్ ఎండ్ అవుతుందండి. కొంతమందికి నిజంగానే జాబ్ పోవచ్చు. కొంతమందికి రిలేషన్‌షిప్పే ఎండ్ అవ్వచ్చు. కొంతమందికేంటంటే ఫినాన్షియల్‌గా చాలా లాస్ అయిపోవచ్చు. బిజినెస్ అనేది ఇంకా కంప్లీట్‌గా క్లోజ్ చేసేయొచ్చు. ఇలాంటివి కూడా జరగొచ్చండి. ఆర్ కొంతమందేంటంటే ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు అది ఎండ్ అయిపోయి ఉండొచ్చు. సో, రకరకాలండి. అందుకే ఎండింగ్స్ గురించి నేను స్పెసిఫై చేయాలనుకోవట్లేదు. మీ లైఫ్‌లో ఇఫ్ మీకు ఏదైనా ఒకటి ఇలా జరిగితే మీకు తెలుస్తుంది కదా! ఎండింగ్ ఏ విధంగా అయ్యిందని. సో, దీనివల్ల కూడా మీరేంటంటే చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. అసలు ఎండింగ్ ఎందుకు అలా జరిగిందో కూడా మీకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అట్‌లీస్ట్ మీకు తెలుసండి మీరది డిజర్వ్ చేయరు. మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. చాలా రకాలుగా మీ లైఫ్ బావుండాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. బట్ స్టిల్ జరిగింది. అది జరుగుతదని మేబీ మీకొక ఫేజ్‌లో ఆర్ మీరేంటంటే అర్థం చేసుకున్నారు. బట్ స్టిల్ అది జరుగుతుంది. అంటే క్లియర్‌గా ఎండ్ అయిపోతుందని మాత్రం మీరెప్పుడు అనుకోలేదండి. అంటే ప్రతి మనిషికి కూడా వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తది. బట్ మీరేంటంటే తెలుసుకున్నారు కానీ స్టిల్ ఎక్కడో హోప్ పెట్టుకున్నారు. కానీ అదేంటంటే క్లియర్‌గా ఎండ్ అయిపోయింది. మీరేంటంటే ఇంకా ఆ డిసప్పాయింట్‌మెంట్‌లో కూడా ఉన్నారు. డెఫినెట్‌గా ఇవన్నీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి, బాధ పెడుతున్నాయి. మీరేంటంటే లైఫ్‌లో స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. లైఫ్ అసలు చేంజ్ అవుతుందా లేదా అర్థం అవ్వట్లేదు. ఇలా అసలు ఎంతకాలం ఫేస్ చేయాలో కూడా తెలియట్లేదు. ఇలా మీ లైఫ్ ఏంటంటే కేయోటిక్‌గా ఉందని చెప్పొచ్చండి. సో, అసలు చూద్దాం మరి మీరేం చేయాలి? యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. సో సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్ నుంచి కూడా మీ లైఫ్‌లోనేంటంటేనండి, మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సిందంతా చేస్తన్నారండి. అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటున్నారు, కాంప్రమైజ్ అవుతున్నారు. అంటే మీకు ఆ టైంకి ఏది బెటర్ అనిపిస్తే అదే చేస్తన్నారు. మీ ముందు అంటే క్లియర్‌గా ఆప్షన్స్ ఉంటున్నాయి. బట్ స్టిల్ ఇప్పుడు ఆప్షన్స్ ఉంటున్నాయని చెప్పి అన్నీ పిక్ చేసుకోవడానికి అవ్వదు కదా! ఏదో ఒకటే పిక్ చేసుకొని దాని ప్రకారం వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా చూసుకున్నట్టయితే మీరు ప్రయత్నాలు చేస్తన్నారండి. బట్ స్టిల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నా, మీరు ఎలాంటి సాక్రిఫైసెస్ చేసుకుంటున్నా ఏది కలిసి రావట్లేదు. అంటే ఆ హార్మోనీ మిస్ అవుతుందండి. పీస్ లేదు బేసిక్‌గా. 6 అనే నంబర్ చాలా సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుంది.
సో నాకు తెలిసినంత వరకు మీ లైఫ్‌ని మీరు ఎంత బెటర్ చేసుకుందామని ట్రై చేస్తే, మీ లైఫ్ మీకు అంత ట్రబుల్స్ తీసుకొస్తుందండి. మీరు కూడా ఊహించని విధంగా కొన్ని జరుగుతున్నాయి. సో, అవెందుకు జరుగుతున్నాయో మీకు అర్థం అవ్వట్లేదు. బట్ అల్టిమేట్‌గా అవి జరగకూడదని మీరేంటంటే చేసే ప్రయత్నాలేవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు సరికదా, కొత్తగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో అయితే మీరున్నారండి. సో, దానివల్ల మీరేంటంటే ఇంక తప్పక వాటిని యాక్సెప్ట్ చేసి వాటితో మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ మీకవి ఇష్టం లేదు. మీరు ఆల్రెడీ సాక్రిఫైసెస్ చేసుకొని, మీరు ఆల్రెడీ కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి మూవ్ అవుతున్నా, మళ్ళీ మీకు కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నా, ఆర్ మళ్ళీ మీరేంటంటే దీనివల్ల కొంత ట్రబుల్సమ్ లాగా ఫీల్ అవుతున్నా, స్టిల్ అవి యాక్సెప్ట్ చేసి మూవ్ అవ్వాలి కదా అనుకోని ట్రై చేస్తున్నారు. ట్రై చేస్తున్నా సరే మీకు అంటే కష్టంగానే అనిపిస్తుంది కానీ, ఏది కూడా మీ కంట్రోల్‌లోకొస్తున్నట్టుగా అనిపించట్లేదు. సో, బేసిక్‌గా ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలండి. ఈ టైంలోనేంటంటే మీకు వ్యక్తుల సపోర్ట్ అవసరం అండి. మీరిప్పుడు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా ఆర్ మీరేంటంటే కొన్ని ఫేస్ చేయలేకపోతున్నా, వ్యక్తులు మీకేంటంటే కంఫర్ట్ చేసేవాళ్ళు అవసరం అండి. అంటే కొంతమందికి మేబీ ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేసేవాళ్ళుండొచ్చు. బట్ ఈ టైంలో మీకు ఫినాన్షియల్‌గా సపోర్ట్ అనేది ఇంపార్టెంటే, ఇంపార్టెంట్ కాదు అని చెప్పను. కానీ ఎమోషనల్‌గా కూడా సపోర్ట్ చేసేవాళ్ళుండాలండి. మీ వ్యక్తులంటూ ఉంటారు కదా! లైక్ మీకు పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చేవాళ్ళు, మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ళు, ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా మిమ్మల్ని జడ్జ్ చేయకుండా అంటే మీరు ఏ పర్సనో ఆ పర్సన్‌లా చూసేవాళ్ళు, అలాంటి వాళ్ళతోని మీరేంటంటే కొంత ఎంగేజ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి వాళ్ళతో మీరేంటంటే మీ బర్డెన్స్ షేర్ చేసుకోవాలండి. వాళ్ళెవరైనా కూడా అంటే నేనిక్కడ రిలేషన్‌షిప్స్‌ని స్పెసిఫై చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని సార్లు మనం ఎవరి నుంచైతే ఎక్కువ కంఫర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తామో వాళ్ళు లీస్ట్ కేర్ చేస్తారండి. అసలు వాళ్ళకి అవసరం కూడా లేనట్టుగా ఉంటారు. సో, అలాంటి వాళ్ళు కాదు. మిమ్మల్ని క్లియర్‌గా అర్థం చేసుకున్న వాళ్ళు, అసలు మీ సిట్యుయేషన్స్ ఏంటి అని ఆలోచించే వాళ్ళు, మీకోసం అంటే ఏదైనా చెయ్యాలి, చేస్తే బావుంటుంది. అట్‌లీస్ట్ ఏం చేయలేకపోయినా వాళ్ళు చెప్పింది వినాలి అనుకునే వాళ్ళతోని మీరన్నీ కూడా షేర్ చేసుకోవడం బెటర్ అండి. ఇఫ్ మీకెవరైనా ఫినాన్షియల్‌గా సపోర్ట్ ఆఫర్ చేసినా తీసేసుకోండి. కొంతమందేంటంటే తీసేసుకోరు. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా ఉంటారు. బట్ ఈ టైంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే కూడా మీకు సపోర్ట్ చాలా అవసరం అండి. అండ్ ఇంకొంతమందేంటంటే హెల్ప్ అడగడానికి ఇష్టపెట్టుకోరు. బట్ అలా కూడా అవసరం లేదు. ఇఫ్ ఒక పర్సన్‌తో మీకు గుడ్ కనెక్షన్ ఉంది. సో, వాళ్ళని హెల్ప్ అడిగితే చేసే పరిస్థితి ఉంటుంది అనుకుంటే అలాంటి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి. ఈ టైంలో మీకు వ్యక్తుల సపోర్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మీ చుట్టూ అలాంటి ఒక పాజిటివిటీ కొంతమంది వ్యక్తులు క్రియేట్ చెయ్యాలి. క్రియేట్ చేస్తేనే మీ లైఫ్‌లోనేంటంటే చేంజెస్ వస్తాయి. అది కూడా ఇమ్మీడియేట్‌గా చేంజ్ రాదు కానీ, బట్ గ్రాడ్యుయల్‌గా చేంజెస్ వస్తాయి. మీ సిట్యుయేషన్స్‌లోనేంటంటే మీకు చాలా పేషెన్స్ కూడా ఉండాలండి. మీరేంటంటే ఇప్పటికే చాలా ఫేస్ చేశారు కాబట్టి నేను చెప్పింది మీకు చాలా అన్‌ఫెయిర్‌గా అనిపించొచ్చు. పేషెన్స్ ఉందండి, కమిట్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ అయినా ఇలానే జరుగుతుంది అని మీరు అనుకుంటున్నట్టయితే, సో, కొన్ని విషెస్ ఫుల్‌ఫిల్ అయ్యే ముందు యూనివర్స్ కూడా వ్యక్తుల్ని పరీక్షిస్తూ ఉంటదండి. అసలు వీళ్ళకి ఎంత క్లారిటీ ఉంది, ఎంత కమిటెడ్‌గా ఉన్నారు అని. అంటే మీలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఔట్‌కమ్ పాజిటివ్‌గా వస్తేనే ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటారు. ఔట్‌కమ్ ఇలా వస్తేనే మీ ఎండ్ నుంచి మీరేదైనా ఒక స్టెప్ వెయ్యాలి అని ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. ఎప్పుడూ కూడా యూనివర్స్ ఏంటంటే అలాంటి ఆలోచనలు సపోర్ట్ చేయదండి. మీ ఎండ్ నుంచి మీ 100% ఇస్తేనే యూనివర్స్ మీకు కోఆపరేట్ చేస్తుంది. ఎందుకంటే మీ విల్ పవర్ ఏంటి? అసలు మీరు ఎంత ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు? మీలో అసలు ఎంత కమిట్మెంట్ ఉంది అనేది యూనివర్స్‌కి తెలియాలండి. తెలిస్తేనే కదా మీరు వర్తీ పర్సనా? కాదా? అనేది డిసైడ్ చేసుకుంటుంది. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరు అనుకుంటున్నవన్నీ కూడా వెంటనే అయితే మారిపోవు. మీరు అనుకున్న విధంగా కూడా ఏది మారదు. ఇది నేను ఓపెన్‌గా చెప్తున్నాను. బట్ స్టిల్ మీరేంటంటే ఈ టైంలో వ్యక్తులతో కొంత ఎంగేజ్ అవ్వడం కానీ, వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం కానీ, అండ్ గుడ్ వైబ్స్ మెయింటైన్ చేయడం కానీ, ఆర్ ఎవరైతే మీతో పాజిటివ్‌గా ఉంటారో, ఆ పాజిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళతో మీరు టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ నుంచి మీరు పాజిటివ్ ఎనర్జీ అనేది పిక్ చేసుకుంటారండి. అంటే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ అనేవి రియల్ కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం పాజిటివ్‌గా ఉండే వాళ్ళతో ఎంగేజ్ అవ్వడం వల్ల, ఆ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అనేది రియల్‌గా జరిగినప్పుడు కూడా వాళ్ళ లైఫ్‌లో లైక్ ఉన్న హ్యాపీనెస్ కానీ, ఆ పాజిటివిటీ కానీ మీ లైఫ్‌లో కూడా ఎంతో కొంత వస్తుంది. సో, ఆ విధంగా కూడా మీరేంటంటే కొన్ని చేంజెస్ అయితే చూస్తారు.
బట్ అల్టిమేట్ గా మీ సిచ్యువేషన్స్ లో మాత్రం మీకు ఇంకొంచెం పేషెన్స్ ఉండడం కానీ, ఇంకొంచెం మీరు ఏంటంటే కమిటెడ్ గా ఉండడం కానీ అవసరం అండి. అంటే ఇవన్నీ మిమ్మల్ని బ్రేక్ చేస్తున్నాయి అని మీరు ఫీల్ అయితే, ఇవన్నీ మిమ్మల్ని బ్రేక్ చేయట్లేదు, టెస్ట్ చేస్తున్నాయి. మీరు ఎంత ఎండ్యూర్ చేసుకోగలరు, అసలు మీ పరిస్థితి ఏంటి, ఇంకా ఎంత ముందుకు వెళ్తారు అని చూడాలి అనుకుంటున్నాయి. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ నేను క్లియర్ గా చెప్తున్నానండి, మీ విషెస్ ఫుల్ఫిల్ అవుతాయండి. యూనివర్స్ ఏంటంటే మీ విషెస్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఇఫ్ కెరియర్ లో ఎవరైనా స్టక్ అయిపోయారు, ఎక్కడా కూడా మీకు ఛాన్సెస్ కనిపించట్లేదు అంటే వెయిట్ చేయండి. మీరు అనుకున్న దానికంటే కూడా గుడ్ ఆపర్చునిటీ మీకు వస్తుంది. మీరు అల్టిమేట్ గా ఏదైతే డిజర్వ్ చేస్తారో అది ఖచ్చితంగా మీరు ఏంటంటే వర్కౌట్ చేసుకోగలుగుతారు. యూనివర్స్ కూడా వర్కౌట్ అయ్యేలా చేస్తుంది. ఇదైతే చాలా పాజిటివ్ రీడింగ్ అండి. ఇప్పుడు ఏవైతే మీకు జరిగాయో ఇవన్నీ అన్ఫెయిర్ అని మీరు ఫీల్ అవుతున్నా, స్టిల్ ఫెయిర్ గా కూడా థింగ్స్ జరుగుతాయి. సో అవన్నీ జరిగే వరకు మీ ఎండ్ నుంచి మాత్రం మీరు ఎక్కువ చేయడానికి ఏం లేదు. నేను చెప్పినట్టుగా జస్ట్ పేషెన్స్ తో ఉండి, కమిటెడ్ గా ఉండి, లైక్ ఏంటంటే ఇవి మిమ్మల్ని బ్రేక్ చేయట్లేదు, మరి కొంచెం మిమ్మల్ని కాన్ఫిడెంట్ గా తయారు చేస్తున్నాయి, మరి కొంచెం మీ విల్ పవర్ ని పెంచుతున్నాయి, మరి కొంచెం మీరు ఏంటంటే ఇవి ఇంకా చెయ్యాలి, మనం ఇక్కడ స్టాప్ అవ్వకూడదు, మనం ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా మీలో మార్పులు తీసుకురావాలండి. బట్ మీరు ఏంటంటే ఇవన్నీ చూసి డౌన్ అవ్వకూడదు. అండ్ వ్యక్తులతో కూడా మరి కొంచెం ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళ కనెక్షన్స్ కూడా ప్రాపర్ గా యూజ్ చేసుకోండి. సో దట్ మీకు ఏంటంటే ఆపర్చునిటీస్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు ఏంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. అసలు ఫైనల్ గా యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో మీకు ఏంటంటేనండి, కొన్నిసార్లు జరుగుతుంది అనిపిస్తుంది, కొన్నిసార్లు జరగదు అని అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ ఇది మీ లైఫ్ లో మీరు ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లు కంపల్సరీగా జరుగుతుంది, కొన్నిసార్లు అస్సలు జరగదు అనే ఫీలింగ్ అయితే మీకు క్లియర్ గా వస్తుంది. బట్ మీరు ఏంటంటేనండి ఇటు అటు లాగా ఉండొద్దండి. ఏదో ఒకవైపే ఉండండి. అది కూడా పాజిటివ్ వైపు ఉండండి. ఎందుకంటే మీరు ఇటు అటు ఇలా అలా ఆలోచించినప్పుడు ఏంటంటే మీరు కాని వ్యక్తిలా కూడా మీరు బిహేవ్ చేస్తున్నారు. మీరు కాని వ్యక్తిలా కూడా మీరు ఏంటంటే కొంత థింగ్స్ ఆపరేట్ చేస్తున్నారు. సో మీ ఎనర్జీస్ కూడా యూనివర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి అల్టిమేట్ గా. ఎందుకంటే అవ్వదు అనిపించినప్పుడు ఒక రకమైన ఎనర్జీ క్యారీ చేస్తారు, అవుతుంది అనుకున్నప్పుడు ఇంకొక రకమైన ఎనర్జీ క్యారీ చేస్తారు. సో ఇలా మీరు ఇటు అటు ఆలోచించినప్పుడు లైక్ ఏంటంటే మీరు ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ లోని క్లియర్ గా కొన్ని డెసిషన్స్ తీసుకోలేనప్పుడు, మీ ఇంటెన్షన్స్ ని మీరు క్లియర్ గా ఉంచుకోలేనప్పుడు యూనివర్స్ కూడా ఏం చేయలేదు. అంటే ఇది ఒక కామన్ హ్యాబిట్, నేను కాదు అనట్లేదు. బట్ స్టిల్ మనకు ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒక వేలో ఆలోచించాలండి. ఇంకొక రకమైన ఆలోచన వచ్చింది అంటే మనకే క్లారిటీ లేనట్టుగా, మన ఇంటెన్షన్స్ మనం క్లీన్ గా ఉంచుకోలేకపోతున్నట్టుగా మీనింగ్. సో ఇలాంటి చేంజ్ అయితే మీలో రావాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ మీకు గైడెన్స్ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ ఎల్లో కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ జీవితంలో ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఏంటి, సో మీరేం చెయ్యాలి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఫస్ట్ అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఏంటి అనేది చూద్దాం. సో ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసేసుకున్నారో మీకు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. చాలా రోజుల నుంచి హెల్త్ విషయంలో సఫర్ అవుతున్నట్టుగా నాకు అయితే అనిపిస్తుంది. డెఫినెట్ గా మీకు ఏంటంటే మెడికల్ సపోర్ట్ కూడా అవసరం ఉంది. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ కొంతమంది మెడికల్ గా కొంత సపోర్ట్ తీసుకుంటున్నా స్టిల్ ఎందుకో కానీ వాళ్ళు టైంలో హీల్ అవ్వలేకపోతున్నారు. దానివల్ల కూడా కొంత అనీజీగా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి హెల్త్ పరంగా మాత్రం ఏదో ఫేస్ చేస్తున్నారు మీరు. ఆర్ హెల్త్ పరంగా మీకు ఏదో కన్సర్న్ అయినా ఉంది. ఈవెన్ ఫిజికల్ గా మీరు ఏంటంటే కొంత నార్మల్ గా ఉన్నా మెంటల్ గా చాలా సఫర్ అవుతూ అయినా ఉండాలండి. డిప్రెషన్ లో ఉండడం కానీ, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం కానీ, చాలా స్ట్రెస్ తీసుకోవడం కానీ ఇలాంటివైనా జరుగుతూ ఉండాలి. టైమ్ టు టైమ్ ఇదేంటంటే చాలా మందికి కామన్ గా జరుగుతూ ఉంటది. అంటే వాళ్ళు అనుకున్నది జరిగినప్పుడు ఓకే. బట్ అనుకున్నది జరగనప్పుడు డెఫినిట్ గా ఎలాంటి వాళ్ళైనా డిప్రెషన్ లోకి ఈజీగా వెళ్ళిపోతుంటారు. సో అలా మీ లైఫ్ లోనేంటంటే కొన్ని మిమ్మల్ని డిప్రెస్ చేస్తూ కూడా ఉండాలి. మొత్తానికి మీరేంటంటే హెల్త్ పరంగా కొంత సఫర్ అవుతున్నట్టే నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ మీరేమైనా యూజ్ చేయాలి అనుకుంటే ఈ గ్రీన్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. బేసిక్‌గా ఇది మీరు యూజ్ చేయాలి అనుకున్నప్పుడు
మీ ఇంట్లోని మీరు మీ బెడ్రూమ్ లో కానీ లివింగ్ ఏరియాలో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. గ్రీన్ అవెంచరిన్ అయినా యూజ్ చేయొచ్చు. ఆ రింగ్ లోనే ఏంటంటే క్లియర్ క్వార్ట్జ్ ఏంజెల్ అయినా కూడా దొరుకుతుంది, అదైనా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా మీరు ఏ క్రిస్టల్ దైనా యూజ్ చేయొచ్చు. ఐ మీన్ ఈ 2 క్రిస్టల్స్ లో ఏదైనా యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మీరు కొంత బెటర్ గా ఫీల్ అవుతారు, హీల్ అవుతారు. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేస్తున్నారు, వెంటనే బెటర్ అయిపోతుంది అని నేను చెప్పను, కానీ చాలా వరకు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారండి. ఆ ఏంజెల్‌ని మీ చేతిలో పట్టుకొని మెడిటేషన్ కానీ ఒక 20-30 మినిట్స్ చేస్తే ఇంకా మంచిదండి. జస్ట్ ఆ ఏంజెల్‌ని మీ చేతిలో పట్టుకుంటారు. ఎక్కడైనా ఎంప్టీ ప్లేస్‌లో ఫస్ట్ కూర్చుంటారు. అది మీ చేతిలో పట్టుకొని మీ ఐస్ క్లోజ్ చేసుకొని మీ చుట్టూ గూడా ఒక వైట్ లైట్ ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటారు. అండ్ ఒక గ్రీన్ రేస్ మీ బాడీ మీద కంప్లీట్‌గా పడుతున్నట్టుగా మీరేంటంటే విజువలైజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ గ్రీన్ రేస్ ఏంటంటే హెడ్ టు టో వరకు కూడా పడుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోవాలి. పెయిన్ అనేది ఫీల్ అవుతున్నట్టయితే మీ ఐస్ క్లోజ్ చేసుకొని మీరేంటంటే ఫోకస్ చేయొచ్చు. ఆ ప్లేస్‌లోని గ్రీన్ రేస్ అనేవి పడుతున్నాయి, మీరు హీల్ అవుతున్నట్టుగా ఫీల్ అయితే మాత్రం డెఫినిట్‌గా మీరు కొంత బెటర్‌గా ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే హెల్త్ ఇష్యూ ఒకటే కాదండి. చాలా మంది ఫినాన్షియల్‌గా కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. మీరు అనుకున్న టైంకి అనుకున్న విధంగా మనీ రావట్లేదు. ఆర్ ఎవరో మీ దగ్గర మనీ తీసుకొని మిమ్మల్ని చీట్ చేసుంటారు. ఆర్ వచ్చిన మనీ ఏంటంటే వెంటనే ఖర్చయిపోతుంది. ఆర్ కెరియర్‌లోని గ్రోత్ ఉండకపోవచ్చు. ఆర్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న దగ్గర పెద్దగా మీకు ప్రాఫిట్ అనేది కనిపించకపోవచ్చు. చేస్తున్న బిజినెస్‌లోనేంటంటే ప్రాఫిట్ ఉండకపోవచ్చు. మొత్తానికి మీరేంటంటే ఇలా ఫినాన్షియల్‌గా కొంత సఫర్ అవ్వడం కానీ, మీ లైఫ్‌లోనేంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ ఇలా ఏవో జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి, మేబీ నాకు తెలిసి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా! అలాంటి ఇష్యూస్ కూడా సెటిల్ అవ్వట్లేదు. డబ్బులేంటంటే ఎక్కువ ఖర్చవుతూ ఉండాలండి. వ్యక్తులు డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వకపోవచ్చు. మీరే తీసుకున్న డబ్బులేంటంటే ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడొచ్చు. సో, రకరకాల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు అంటారు కదా! అలాంటివి అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నారు మీరు. అండ్ ఇంకొకటేంటంటే ఏ పని చేస్తున్నా కలిసి రావట్లేదండి. ఇది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్. అంటే ఇక్కడ కెరియరు, హెల్త్ లేకపోతే ఫినాన్సు ఇవన్నీ పక్కన పెట్టండి. పోనీ అవి ఎలానో మేనేజ్ చేస్తారు, ఏదో చేస్తారు. కానీ ఏ పని చేస్తున్నా ఏమవుతుందంటే రివర్స్ అవుతుందనమాట. ఏది కలిసి రావట్లేదు. మీరు ఒకటనుకుంటే అక్కడ ఇంకొకటి జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుందో మీకు తెలీదు. అలా అని చెప్పి ఏదైనా బ్లాకేజ్ ఉందా? ఏదైనా ప్రాబ్లమా అంటే ఏది కనిపించట్లేదు. అట్‌లీస్ట్ మీకేంటంటే బయటికేం కనిపించట్లేదు. సో, దానివల్ల మీరేంటంటే అది కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, మీకేంటంటే పూర్తిగా ఇంక విసుగొచ్చేస్తుంది. జీవితం అంటేనే ఎలా అయిపోయిందంటే మనం ఏదనుకున్నా అది జరగదు కదా! సో, ఇంకా అవన్నీ నేచురల్‌గా చేయడం ఎందుకులే వేస్ట్, సైలెంట్‌గా ఉండడం బెటరు. ఇలా మీ ఆలోచనలనేవి ఉంటున్నాయండి. మొత్తానికి మీరేంటంటే చాలా వరకు స్టక్ అయిపోయారు, సఫర్ అవుతున్నారు. ఏం చేయాలో తెలియక, అంటే మీకు ఎలా ఉందంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉందండి. అసలు మీరు డిప్రెషన్‌లో ఉండడానికి రీజన్ కూడా అదే. అంటే అనుకున్నది అనుకున్నట్టు జరిగిందనుకోండి పర్వాలేదు. అనుకున్నది అనుకున్నట్టు జరగకుండా ఇంకేదో జరుగుతుందనుకోండి, అది ఎందుకు జరుగుతుందో కూడా తెలీదనుకోండి, అది ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. మిమ్మల్ని ఆ విధంగానే ఇబ్బంది పెడుతుంది అని చెప్పొచ్చు. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ మాత్రం ఇలా ఉన్నాయండి. మెయిన్ ఫినాన్సెస్ పరంగా ఇబ్బంది కనిపిస్తుంది. హెల్త్ పరంగా కనిపిస్తుంది. అండ్ అనుకున్నది అనుకున్నట్టుగా ఏది జరగట్లేదు. మీరు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. ఆర్ అక్కడ పెండింగ్‌లో ఉండిపోతుందండి. ఒక వర్క్ మీరు చేద్దాం, అది ఎలానో ఫినిష్ అయిపోవాలి అనుకుంటే అలా జరగట్లేదు. సో, ఈ రకంగా మీరేంటంటే చాలా సఫర్ అవుతున్నారు. నాకు తెలిసి కొంతమందికేంటంటే రీసెంట్‌గా జాబ్ కూడా పోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కూడా ఉండొచ్చు. మొత్తానికి ఇలా ఏంటంటే ఒక క్లారిటీ లేక, లక్ మీ వైపు లేక స్టక్ అయిపోయి ఉన్నారనమాట. సో, మరి మీరేం చేయాలి? యూనివర్స్ అసలు మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేంటంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండే టైప్ అండి. అంత ఈజీగా అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు. ఎందుకంటే ప్రతిదీ ఆలోచిస్తారు. ప్రతి విషయంలో కూడా మీకే విధంగా బెనిఫిట్ అవుతుంది, ఏ విధంగా లాస్ ఒస్తుంది అని కాలిక్యులేట్ చేసుకొని ముందుకు వెళ్ళే టైపే కానీ, బట్ స్టిల్ ఫస్ట్ టైమ్ మీ లైఫ్‌లోనేంటంటే మీ కాలిక్యులేషన్స్ రాంగ్ అవ్వడం కానీ, ఆర్ మీరు ఒకటనుకుంటే ఇంకొకటి జరగడం కానీ, ఇలా ఏదో అందుకే బ్యాడ్ లక్ లాగా ఫీల్ అవుతున్నారు. ఆఫ్‌కోర్స్ అది బ్యాడ్ లక్కేలెండి. బట్ స్టిల్
మీరేంటంటే ఆలోచించి కొన్నైనా సరే మరి కరెక్ట్‌గా హ్యాండిల్ చేసినప్పుడు అవైనా జరగాలి కదా! అలా కూడా ఎందుకు జరగట్లేదు అనేది ఒక బిగ్ క్వెషన్ అండి. దానికి తోడు ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ప్రాబ్లమ్స్ సరిపోవన్నట్టుగా వ్యక్తులతో గొడవ అవ్వడం, సో, మంచిగా ఉన్న వ్యక్తులే మీకు ఎదురు తిరగడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి కూడా చెప్తాను. ఇప్పుడు నార్మల్‌గా మాటలనుకోండి. వాళ్ళు ఒక 4 మాటలు మాట్లాడతారు. మీరొక 4 మాటలు మాట్లాడతారు. అక్కడితో అయిపోతుంది. బట్ ఎప్పుడైతే ఫినాన్సెసో లేకపోతే ఇంపార్టెంట్ థింగ్సో ఇన్వాల్వ్ అయినప్పుడు అది అలా ఉండదండి. ఈవెన్ ఈ ఫినాన్సెస్ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూడా డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే పేరెంట్స్‌తో కూడా పిల్లలకి అలాంటి అండర్‌స్టాండింగ్ అనేది మిస్ అవుతూ ఉంటది. పర్టిక్యులర్‌గా ఫినాన్సెస్ విషయంలోనే ఇంత క్రూయాలిటీ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈవెన్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ సిట్యుయేషన్స్ ఎవరైతే డీల్ చేస్తున్నారో, మీరు ఈరోజు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, ఇష్యూస్ ఉన్నాయంటే అది ఎవరి వల్ల? ఎందుకు? ఫ్యామిలీ మెంబర్స్‌కి మీకు అండర్‌స్టాండింగ్ లేకపోవడం వల్లే కదా! వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకపోవడం వల్లే కదా! ఇలాంటివి జరుగుతున్నాయి. సో, కలిసుండాల్సిన మీరు విడిపోయి కొట్టుకుంటున్నారు. అంటే ఇలాంటివన్నీ జరగడం అనేది మీకేంటంటే చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుందండి. మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉండొచ్చు. బట్ ఏది కూడా సరిగ్గా జరగట్లేదు. దానికి తోడు వ్యక్తులు మీకేంటంటే ఎగెయిన్స్ట్ అయిపోతున్నారు. అంటే ఇది ఒక్క యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ సిట్యుయేషనో లేకపోతే సమ్ ఫినాన్సెస్ డీలింగ్స్‌తో మీరు హ్యాండిల్ చేస్తున్న దగ్గరనే కాదండి. కొన్ని దగ్గరలో ఏంటంటే అలా జరిగిపోతుంది. అది మీరేంటంటే ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియక చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఫైనల్‌గా మీరేంటంటే సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే మీరు సైలెంట్ అవ్వకపోతే ఇక్కడ థింగ్స్ ఇంకా ఇంకా కాంప్లికేట్ అయిపోతాయి. ఇంకా మెస్ అప్ అయిపోతాయని మీకు అనిపించింది. సో, అది ఓకే. మీరేంటంటే మంచిగానే ఆలోచించారు. మీదైతే తప్పు లేదు. ఎందుకంటే మీరిక్కడ సైలెంట్ అవ్వడమే కరెక్ట్ అండి. కాకపోతే సో, సైలెన్స్ వెనక ఆలోచనలనేవి ఉండాలండి. ఏం జరిగితే అది జరిగింది. ఎలా జరిగితే అలా జరిగింది. సో, ఇంకా దాని గురించి మనం ఆలోచించడం వేస్టు. ఇలా ఉండొద్దు. సైలెంట్‌గా ఉండండి. బట్ మీ ఇంటెన్షన్స్‌ని క్లియర్‌గా ఉంచుకోండి. అక్కడ మీకు ఏం చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయో పాసిబిలిటీస్ చూసుకోండి. అంతేకాని మీరు ఎమోషనల్ అయిపోయి దానివల్ల చాలా స్ట్రగుల్ తీసుకొని బర్డెన్‌లా ఫీల్ అయ్యి వ్యక్తులు మీ అనుకున్న వాళ్ళే ఇలా చేయడం ఏంటి అనుకోని మీరు కంప్లెయింట్ చేయడం కానీ, యూనివర్స్‌ని బ్లేమ్ చేయడం కానీ అలాంటివి చెయ్యొద్దండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే మీ ఎమోషన్సే మీరు మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళకుండా ఆపేస్తున్నాయని చెప్పొచ్చు. జనరల్‌గా రిలేషన్‌షిప్స్ అన్నప్పుడు అంటే కొంత మన వ్యక్తులతోనే మనం ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎమోషనల్ అయిపోతుంటాం. సో, వాళ్ళతోని మనం ఫైట్ చేయడం ఏంటి? ఇదంతా అసలు ఎందుకు జరగాలి? అనేలాగా ఆలోచిస్తూ ఉంటాం. సో, అది ఓకే. కాకపోతే మీరు నార్మల్‌గా ముందెప్పుడు ఇలా లేరు కదా! మీరు ముందంతా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచించారు. చాలా అంటే మీకు ఎలా బెనిఫిట్ అవుతుందో అలా ఆలోచించి మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు. సో, అప్పుడు కూడా మీరు అనుకున్నట్టుగా ఏం జరగలేదు. అందుకే మీరిక్కడ బేసిక్‌గా సైలెంట్ అయిపోయారు. ఏది జరిగితే అది జరిగింది. నేనింకేం చేయలేను అనుకోని ఎమోషనల్ అయిపోతున్నారు. ఎదుటి వ్యక్తుల గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. పరిస్థితులు కూడా ఏంటంటే మీ కంట్రోల్ లేనట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు కానీ ఫస్ట్ మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేయాలండి. మీరు గ్రౌండ్ అవ్వాలి. ఎందుకంటే మీ ఎనర్జీస్ బ్యాలెన్స్‌డ్‌గా లేకపోవడం వల్లే ఒక్కొక్కసారి మీకు ఒక్కొక్కలాంటి ఆలోచన వస్తుంది. దాని ప్రకారం మీరు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు. ఆర్ ఒక్కొక్కలా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. బట్ మీకొక స్టెబిలిటీ ఉంటే, మీకొక క్లారిటీ ఉంటే, మీరు నిజంగా ముందు ఎలా అయితే ఆలోచించారో ఐ మీన్ పాస్ట్‌లో ఎలా అయితే ఆలోచించారో ఇప్పుడు అలానే ఆలోచిస్తే అసలు ఈ ప్రాబ్లమ్స్‌ని మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలరు. అట్‌లీస్ట్ యూనివర్స్‌కి ఏంటంటే ఒక క్లారిటీ ఇవ్వగలరు. బట్ ఇక్కడ మీరేం చేస్తున్నారంటే ఎమోషనల్ అయిపోతున్నారు. ఎమోషనల్ అయిపోయి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకుంటున్నారండి. హెల్త్ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో నేను క్లియర్‌గా చెప్తున్నాను. ప్రాపర్ కేర్ లేదండి. మిమ్మల్ని మీరు న్యూర్చర్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో, నేనిక్కడ ఒకటే చెప్తాను. మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే పనులు ఈ రోజు నుంచి చేయడం స్టార్ట్ చేయండి. అది ఎలాంటి యాక్టివిటీ అయినా పర్వాలేదు. యోగా చేసేవాళ్ళు యోగా చేయొచ్చు. మెడిటేషన్ చేసేవాళ్ళు మెడిటేషన్ చేయొచ్చు. బ్రీత్ ఎక్సర్‌సైజ్ చేసేవాళ్ళు అది చేయొచ్చు. ఆర్ ఇంకా నేచర్‌లో ఎవరైనా టైమ్ స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు అది చేయొచ్చు. ట్రిప్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. మూవీస్ చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. సో, బేసిక్‌గా మీకేదైతే కంఫర్టబుల్‌గా అనిపిస్తుందో అదంతా కూడా మీరు చేయాలి. ఇప్పుడు మీ బాడీకి మసాజ్ అవసరం అనుకోండి. సో, మీరది చేసుకోవచ్చు. ఆర్ మీ బాడీకి కేర్ అవసరం అనిపించిందనుకోండి. అలాంటి కేర్ మీరు తీసుకోవాలి. సో, మిమ్మల్ని మీరు ఈ ప్రాసెస్‌లో నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎందుకంటే ఫిజికల్‌గా ఇప్పుడు ఇష్యూస్ ఉన్న వాళ్ళేంటంటే మెడికల్ సపోర్ట్ తీసుకుంటారు. అది ఓకే.
బట్ మీ ఎండ్ నుంచి మీరు అసలు ఏ విధంగా కేర్ తీసుకుంటున్నారు, ఎలాంటి ఫుడ్ ని మీరు ప్రిఫర్ చేస్తున్నారు, ఆర్ అసలు మీ లైఫ్ స్టైల్ ని మీరు ఎలా లీడ్ చేస్తున్నారు అనేది అది మీ రోల్ కదా. మీ డ్యూటీని మీరు కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా హెల్త్ ఇష్యూస్ పక్కన పెడితే, ఎవరైతే డిప్రెషన్ లో ఉంటున్నారో, ఎవరైతే యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారో, మరి అవన్నీ కంట్రోల్ చేయడానికి మీ ఎండ్ నుంచి మీరు ఏం చేస్తున్నారు, మళ్ళీ మీరు అలాంటి యాక్టివిటీస్ లోనే ఎంగేజ్ అవుతున్నారా, ఆర్ అలాంటి సిచ్యువేషన్స్ గురించి మళ్ళీ ఎక్కువ ఆలోచించి వాటి మీద టైం స్పెండ్ చేస్తున్నారా, ఇవి చెక్ చేసుకొని మీకు మీరు ఏంటంటే అలాంటి ఒక స్పెషల్ కేర్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఫస్ట్ మీకు మీరు, తర్వాత ఎవరైనా. ఇది గుర్తు పెట్టుకోండి, ఏ రిలేషన్షిప్ అయినా మీకు మీరు ఫస్ట్ వచ్చిన తర్వాతే వస్తుందండి. సో దాన్ని మీరు మర్చిపోయి ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టినా, ఆర్ సిచ్యువేషన్స్ ఫస్ట్ పెట్టినా ఖచ్చితంగా మీరు ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, గ్రౌండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఎనర్జీస్ ఎందుకో కానీ గ్రౌండ్ అవ్వట్లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాంటి ఆలోచనలు, థింగ్స్ మెస్అప్ అయిపోతున్నాయి, కంట్రోల్ కూడా తప్పుతున్నారండి. మీలో చాలా మందికి ఏంటంటే సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే కోపం రావడం కానీ, ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం చేసుకోలేక లైక్ కంట్రోల్ తప్పడం కానీ, ఆర్ ఆ టైంకి ఏదుంటే అవి విసిరేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మీ కోపమే మీకు శత్రువు. మీ కోపం వల్ల కూడా మీరేంటంటే తెలియక కొన్ని చేసేస్తున్నారు. దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అన్నట్టుగా కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి. అంటే ఎమోషనల్ అయినంత సేపు ఎమోషనల్ అవుతున్నారు. ఆ కోపాన్ని మరి ఎక్కడ చూపించాలో, ఎలా చూపించాలో తెలియక అది మీరు లోపల పెట్టుకోవడమో, లేకపోతే వేరే వ్యక్తుల మీద చూపించడమో, లేకపోతే వస్తువుల మీద చూపించడమో ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో దానివల్ల డ్యామేజ్ అనేది అంటే మీకు తెలియట్లేదండి ఏ విధంగా జరుగుతుందో. ఈ ప్రాసెస్‌లో మీరు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇఫ్ నేను చెప్పినట్టుగా నిజంగానే మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, దాన్ని ఎందుకో మీ ఎండ్ నుంచి బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నా మీ వల్ల అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే, మీరు ఈ హౌలైట్ బ్రేస్లెట్‌ని అయితే యూజ్ చేయొచ్చు. మీ రైట్ హ్యాండ్‌కి వేసుకుంటారండి. సో ఇంకొకటి ఏంటంటే, లైఫ్ ఇలానే అన్ని రోజులు ఉంటుంది అనుకోవద్దు. ఎవరైతే ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, కెరియర్‌లోని లాస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో, సో ఏది అనుకున్నట్టుగా జరగట్లేదు అని ఫీల్ అవుతున్నారో, సో టైం అనేది స్టార్ట్ అయిందండి. మీ లైఫ్ ఏంటంటే ఇక్కడి నుంచి కూడా మీరు అనుకున్న వేలో చేంజ్ అవుతుంది. అయితే మీరు డిస్ట్రాక్ట్ అవ్వద్దు. అంటే నా లైఫ్‌లో జరగదేమో, నేను ఇంక ఇలానే ఉంటానేమో, నా పరిస్థితి ఇంతేనేమో అలా అనుకోవద్దు. మీ ఎండ్ నుంచి మీరేం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళండి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఈ టైంలో మేబీ కొంచెం అంటే అన్‌ఈజీగా ఫీల్ అయినా స్టిల్ ముందుకైతే వెళ్తూ ఉంటారు. డిస్ట్రాక్షన్స్ ఏం లేకుండా చూసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు మీకు ఏది కూడా పాజిటివ్‌గా జరగట్లేదు అనిపించినా, యూనివర్స్ మీకు చాలా ఆఫర్ చేయడానికైతే రెడీగా ఉంది. సో యూనివర్స్ ఆఫర్ చేసేది మీరు కూడా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏ విధంగా కూడా కంప్లెయింట్ చేయకుండా మీ లైఫ్‌లో న్యాచురల్‌గా మీరు ఫ్లో అవ్వండి. ఏం జరుగుతుందో చూడండి. అంటే చాలా మంది ఇంకా ఫిక్స్ అయిపోతారు. లైఫ్ ఇలానే ఉంటుంది, ఇంకా ఇంతే అని, మనం అనుకుంది ఏది జరగదు, సో సఫర్ అవ్వాల్సిందే అని. బట్ మీ కార్డ్స్ చూసిన ప్రకారం ఏంటంటే, మీరింకా సినిమా స్టార్టింగ్‌లోనే ఉన్నారండి. ఇంటర్వెల్ కూడా రాలేదు. సో ఇంక అప్పుడే క్లైమాక్స్ అని ఫిక్స్ అయిపోతే ఎలా? చాలా జరుగుతాయి ఇంకా. చాలా చూస్తారు. బట్ ఇవన్నీ కూడా మీకోసమే జరుగుతాయి. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో యూనివర్స్ ప్రతిదీ మీకిస్తుంది. కానీ మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్‌గా ఉండడం ఒక్కటే ఈ సిట్యుయేషన్స్‌కి సొల్యూషన్. అండ్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీకేది అంటే హ్యాపీనెస్ ఇస్తుందో, మీరు ఎక్కడైతే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారో అక్కడే టైమ్ స్పెండ్ చేయండి. ఎమోషనల్ మాత్రం అవ్వద్దండి. మీ ఎమోషన్స్‌ని మీరు ఫస్ట్ పెట్టారంటే సిట్యుయేషన్స్‌లో మీరు ఫెయిల్ అయిపోతారండి. ఇంకా అక్కడ నేను చెప్పడానికి ఏం లేదు. మీరు యాక్చువల్‌గా ఎమోషనల్ పర్సన్ కాదు. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్స్ తీసుకునే టైప్, కానీ ఎందుకో రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారని కూడా చెప్పొచ్చు. అంటే ఆఫ్‌కోర్స్ లైఫ్‌లో కొన్ని ఫెయిల్యూర్స్ చూసినప్పుడు, కొన్ని సిట్యుయేషన్స్ చూసినప్పుడు నార్మల్‌గా ఉండడం అంత ఈజీ కాదు. చెప్పేయడం ఈజీ. బట్ అలా కంట్రోల్డ్‌గా ఉండడం అనేది చాలా కష్టం. సో అందుకే మీరేంటంటే నేను చెప్పినట్టుగా యోగా కానీ, మెడిటేషన్ కానీ ఆర్ అదర్ యాక్టివిటీస్ ఏవైనా సరే చెయ్యొచ్చు. అది మిమ్మల్ని మీరు కొంత బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవడానికి. ఏ రోజైతే మీరు ఎమోషనల్ అవ్వకుండా చాలా నార్మల్‌గా ఉంటారో, మీ సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా అర్థం చేసుకుంటారు. ముందుకు వెళ్తున్నప్పుడు యూనివర్స్ మీకు ఏదైతే ఇవ్వాలో అవన్నీ కూడా ఇస్తుందండి. మీ కార్డ్స్‌లో మాత్రం నేను చెప్తున్నాను, సిట్యుయేషన్స్ ఇప్పుడు ఎలా ఉన్నా ఫ్యూచర్‌లో ఆర్ కమింగ్ డేస్‌లోని చేంజెస్ మాత్రం క్లియర్‌గా కనిపిస్తాయి. మీరేంటంటే కేవలం డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఏ డిస్టర్బెన్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా మీరు మీలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్‌గా మీకిచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ అనేది కూడా చూసేద్దాం. మీ సిట్యుయేషన్‌కి యాప్ట్ గైడెన్స్ అండి. ఈ ఏది కూడా చూసి మీరు డిసైడ్ అయిపోవద్దండి. అంటే మీరు చూసే ప్రతిది కూడా
బ్యాడ్ కాదు, అలా అని చెప్పి మీరు చూసే ప్రతిదీ గుడ్ అని కూడా కాదు. సిచ్యువేషన్ కి డెప్త్ గా స్టడీ చేయాలని ట్రై చేసినప్పుడు, ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు మీకు చాలా తెలుస్తాయండి. బట్ మీకు మంచిగా కనిపించిందంతా మంచే అని అనుకుంటే అది పొరపాటే. చెడుగా కనిపిస్తుందంతా కూడా చెడే అనుకుంటే అది కూడా పొరపాటే. సో, మీ జడ్జిమెంట్ మీద మీరు వర్క్ చేయాలండి. దేన్ని కూడా ఈజీగా తీసుకోవద్దు. వెంటనే ఏది కూడా డిసైడ్ అయిపోవద్దు. అంటే చాలా మందికి ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే వెంటనే వాళ్ళు జడ్జ్ చేసేస్తారు సిట్యుయేషన్‌ని ఆర్ పర్సన్‌ని. బట్ అది డీప్‌గా స్టడీ చేసినప్పుడు ఆర్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, మీరు కూడా ఏంటంటే ఇలా తెలుసుకోవాలండి. మీరు అనుకుంటుందంతా కరెక్ట్ అయితే కాదండి. అలా అని చెప్పి అక్కడ అంతా రాంగ్ అని కూడా చెప్పను. బట్ స్టిల్ మీరేంటంటే క్లియర్‌గా కొన్ని తెలుసుకోవాలండి. పైపైన చూసి ఏది కూడా డిసైడ్ అయిపోవద్దు. డీప్‌గా చాలా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఏంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంతేకాని ఒక మాస్క్ పెట్టుకొని ఫేక్ పర్సన్‌లా ఉండడం ఆర్ పర్సన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేయడం ఇలాంటివి చేయొద్దండి. మీరు మీలా ఉండండి. ఎదుటి వ్యక్తులను కూడా సిట్యుయేషన్స్ ప్రకారం క్లియర్‌గా స్టడీ చేసి డెసిషన్స్ తీసుకోండి. ఆటోమేటిక్‌గా మీకు చాలా అర్థమవుతాయి. అండ్ మీరు కూడా ఏం చేయాలి అనేది మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. సో, మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందేంటి? సో, మీరేం చెయ్యాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఒక పర్సన్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారండి. ఆ పర్సన్ కావాలని ఇబ్బంది పెడుతున్నారా? లేకపోతే అది అలా జరుగుతుందా అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చేసే సపోర్ట్ కానీ, మీకు చాలా పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తున్నాయి. బట్ వాళ్ళు చేసే పనులు ఆర్ వాళ్ళు అంటే మిమ్మల్ని గైడ్ చేసింది మీరు ఫాలో అయితే దానివల్ల ఇంపాక్ట్ అనేది ఇంకొకలా ఉంటుందన్నమాట. సో, బేసిక్‌గా ఆ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే ఫేక్ పర్సన్ అండి. అయితే వాళ్ళు ఫేక్ పర్సన్ అని మీరేంటంటే మీకు మీరు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. దానికి రీజన్ వాళ్ళతో మీకు ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉండడం వల్లనైనా ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే వాళ్ళని పూర్తిగా స్టడీ చేయకపోవడం లైక్ వాళ్ళు మీకేంటంటే రీసెంట్‌గానే పరిచయం అవ్వడం మొత్తానికి ఇలాంటి వాటి వల్ల అయినా సరే మీరు ఏదో డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రీసెంట్‌గా పరిచయం అయ్యారనుకోండి. వాళ్ళ ఇంటెన్షన్స్‌ని మీరు ఎలాగో తెలుసుకోలేరు. బట్ ఎప్పటినుంచో వీళ్ళు మీకు తెలుసనుకోండి. ఎమోషనల్ అటాచ్‌మెంట్ వల్ల వీళ్ళు ఇదే అని మీరు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. సో, మీరేంటంటే వీళ్ళ విషయంలో వీక్ అయిపోతున్నారు. ఇది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రతి మాట మీరు వినాల్సిన పరిస్థితి వస్తుంది. సో, వాళ్ళ మాట వింటే మీరు ఎఫెక్ట్ అవుతున్నారు. అలా అని చెప్పి వినకపోతే మీకింకొక ఆప్షన్ ఉండట్లేదు. ఇలా ఏంటంటే మీరు ఇబ్బంది పడడానికి ఒక పర్సన్ అయితే రీజన్. వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే క్లియర్‌గా లేవు. వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే మిమ్మల్ని ట్రబుల్ చెయ్యాలి అని. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళనుకున్న విధంగా వాళ్ళకి థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. మీ వల్ల వాళ్ళు బెనిఫిట్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టే మిమ్మల్ని ఏంటంటే వీళ్ళు మ్యానిపులేట్ చేయడం కానీ, మీ దగ్గర ఏదో అంటే మంచి వ్యక్తిలాగా ఉంటూ వెనక చేయాల్సినవన్నీ చేస్తున్నారండి. సో, ఇలా మీరు అందుకే ఎఫెక్ట్ అవుతున్నారు అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇది మీ లైఫ్‌లో ప్రెజెంట్ ఒక బిగ్ ప్రాబ్లమ్ లాగా కూడా నాకైతే అనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఈ పర్సన్ రాంగ్ అని మీకు అర్థమైనప్పుడు ఆర్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మీకు ఎంతో కొంత క్లారిటీ ఉన్నప్పుడు, ఇలాంటి వ్యక్తికి మీ సీక్రెట్స్ చెప్పడం ఫస్ట్ మీరు మానేయాలండి. మీరు చేయాల్సింది ఫస్ట్ థింగ్ అదే. అంటే ఇలాంటి వాళ్ళు అని తెలిసి కూడా చాలా మంది ఎంటర్‌టైన్ చేస్తుంటారు. ఎందుకు అలా చేస్తారో అర్థం కాదు. ఏమంటే ఎమోషనల్ కనెక్షన్ అంటారు. సో, మన లైఫ్‌కి వాళ్ళు ఫిట్ అవ్వనప్పుడు, వాళ్ళ వల్ల మనం హ్యాపీగా లేనప్పుడు, కొత్త ప్రాబ్లమ్స్‌ని ఇన్వైట్ చేసుకుంటున్నప్పుడు, వాళ్ళు ఏ విధంగా మన లైఫ్‌లో ఉండడానికి డిజర్వ్ చేస్తారని ఫీల్ అవుతారు? అది ఎలా ఎమోషనల్ సపోర్ట్ అవుతుంది? వాళ్ళు ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు కదా! అవంతా క్లియర్‌గా ఉన్నాయి కదా! అయినా ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు మీకు డౌట్ ఉందనుకోండి వాళ్ళా? కాదా? అని అది ఓకే. బట్ క్లియర్‌గా తెలిసినప్పుడు కూడా అలాంటి వాళ్ళని ఎందుకు ఎంటర్‌టైన్ చేస్తున్నారు అనేదే ఇక్కడ క్వెషన్. ఎమోషనల్ సపోర్ట్ అనే వర్డ్ యూజ్ చేయకూడదండి ఇక్కడ. ఎందుకంటే ఎమోషనల్ సపోర్ట్ అంటే అసలు కంప్లీట్‌గా మీనింగ్ అది కాదు కదా! మీరు ఇబ్బందుల్లో ఉంటే మీకు ఏ రకంగా అయినా సరే కొంత అనీజీగా ఆర్ అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తే
వాళ్ళు మీకు ధైర్యం చెప్పడం, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఆర్ మోటివేషన్‌కి మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడం. బట్ ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని డ్రాగ్ చేస్తున్నప్పుడు, మీ లైఫ్ మెస్సీ అయిపోతున్నప్పుడు, మీరు కొత్త ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేసుకుంటున్నప్పుడు, ఇలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టడం అనేది మీరు కామన్‌గా చేయాలి. సో, మీ ఎమోషన్స్ అనేవి అక్కడ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా, స్టిల్ రియాలిటీ అనేది కూడా అంతకంటే స్ట్రాంగ్‌గా ఉంది కదా! దానివల్లే మీరు ఎఫెక్ట్ అవుతున్నారు కదా! సో, ఇలాంటి మెస్‌ని ఏంటంటే మీరిప్పుడు క్లియర్ చేసుకోవాలండి. ఇలాంటి వ్యక్తుల విషయంలో మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీరింకా ఎఫెక్ట్ అవుతారు. ఆల్రెడీ మీ లైఫ్‌లో సంతోషం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతో హ్యాపీగా ఉన్న మీరు అంటే మీ జీవితం ఒకేసారి కంప్లీట్‌గా మారిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇంకా సంతోషం మీకు దొరుకుతుందా లేదా? మళ్ళీ మీరు మనస్ఫూర్తిగా నవ్వుతారో లేదో కూడా మీకు అర్థం కాని పరిస్థితి. అంటే దానికి ఏదైనా రీజన్ ఉండొచ్చు. బట్ వన్ ఆఫ్ ద రీజన్ అయితే ఈ ఫేక్ పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. ఆర్ మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ వల్ల మీరు ట్రబుల్స్ ఫేస్ చేసేలా చేస్తున్నారు. మీ లైఫ్‌లో ట్రబుల్సమ్ సిట్యుయేషన్స్ తీసుకొస్తున్నారు. సో, అది ఇక్కడ పరిస్థితి. అండ్ ఇంకొకటేంటంటే, మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తే అది జరగట్లేదండి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రతీదీ కూడా మీకు రివర్స్ అవుతుంది. అది ఏదైనా కూడా. సో, దానివల్ల కూడా మీరేంటంటే సఫర్ అవుతున్నారు. అంటే మీరొకటి జరిగిపోతది. ఆర్ మీరేంటంటే ఈ విధంగా అనుకోవచ్చు అని ఫీల్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీరు అనుకోని విధంగా అది మారిపోతుంది. మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంది. సో, ఇలా ఏంటంటేనండి లైఫ్‌లో ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. సంతోషం అయితే అసలేం లేదు. తిరిగి కొత్తగా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. ఈవెన్ మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకుందాం, కాసేపైనా సరే పీస్‌ఫుల్‌గా ఉందాం అంటే, ఆ టైంలో కూడా ఏదో ఒకటి జరుగుతుంది. ఏదో ఒక విధంగా మీరు డిస్టర్బ్ అవుతున్నారు. మొత్తానికి మీకేంటంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. అసలు లైఫ్ ఎందుకిలా ఉంది? ఇలాంటి లైఫ్ ఎందుకు లీడ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సో, బేసిక్‌గా మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అసలు చూద్దాం మీరేం చేయాలి? యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఫస్ట్ నుంచి కూడా మీరేంటంటే, స్ట్రాంగ్ మస్కులిన్ ఎనర్జీని క్యారీ చేస్తూ ఉన్నారండి. అంటే డివైన్ మస్కులినిటీ అన్నమాట. సో, బేసిక్‌గా మీకు తెలుసండి. ఎక్కడ ఎలా ఉండాలి? ఏ విధంగా మాట్లాడాలి? ఏ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఏ విధంగా కాలిక్యులేట్ చేసుకుంటే మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అంటే మీ జెండర్ ఏదైనా కూడా అవ్వచ్చు. ఈ రీడింగ్ ఏంటంటే ఓన్లీ అబ్బాయిలకే రెజొనేట్ అవుతుంది. అమ్మాయిలకి అవ్వదు అని కాదు. అమ్మాయిల్లో కూడా డివైన్ మస్కులినిటీ అనేది స్ట్రాంగ్‌గా పొసెస్ చేసే వాళ్ళున్నారండి. సో, అలా చూసుకున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ మీకైతే తెలుసండి. సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఏ విధంగా వర్కౌట్ చేస్తే మీరనుకున్నట్టుగా జరుగుతుంది అనేది. అండ్ ఇంకొకటేంటంటే, మీకు ప్రొటెక్టివ్ ఇన్‌స్టింక్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తాయని చెప్పొచ్చు. అంటే ఎక్కడ రిస్క్ ఉంటుంది? ఎక్కడ థింగ్స్ అనేవి మీరు సేఫ్‌గా ఆపరేట్ చేయడం అనేది కరెక్ట్. సో, ఎలా కాలిక్యులేట్ చేస్తే మీరేంటంటే ఈజీగా మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోగలరు. ఇలా ప్రతీదీ మీకు క్లారిటీ అయితే ఉంది. బట్ చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను కదా! మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చేస్తున్నా కొన్ని వర్కౌట్ అవ్వనప్పుడు ఆర్ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి కొన్ని రీచ్ అవ్వనప్పుడు ఇక్కడ ఇంకొక వ్యక్తి ఎవరో ఇన్వాల్వ్ అవుతున్నారండి. క్లియర్‌గా ఇంకొక పర్సన్ ఎనర్జీ అయితే మీ కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. సో, వాళ్ళ ఎనర్జీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మీరేంటంటే అప్పటి వరకు మీ లైఫ్‌ని మీరే కంట్రోల్ చేసేవారు. మీకేది కరెక్ట్ అనిపిస్తే అది చేసేవారు. రాంగ్ అనిపిస్తే ఆగిపోయేవారు. ఇలానే ఉండేది. బట్ ఎప్పుడైతే ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయిందో, మీరేంటంటే తెలియకుండానే వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడం, వాళ్ళ డెసిషన్స్ కరెక్ట్ అనుకోని ఫాలో అవ్వడం. సో, మీరేంటంటే థింగ్స్‌ని మీకు మీరుగానే కాంప్లికేట్ చేసుకోవడం. సో, మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి కొన్ని రీచ్ అవ్వకపోవడం ఇలాంటివి స్టార్ట్ అయ్యాయండి. అయినా సరే మీరేంటంటే ఒక వ్యక్తిని చాలా స్ట్రాంగ్‌గా ట్రస్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ సిట్యుయేషన్స్ కంట్రోల్ చేసేలా చేస్తున్నారు. పైకైతే మీకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే లేదు లేదు. మనం అంత వీక్ పర్సన్ ఏం కాదు. డెఫినిట్‌గా మనకి కరెక్ట్ అనిపించిందే మనం చేస్తున్నాం. వాళ్ళు కూడా మనకు కరెక్ట్ అనిపించిందే చెప్తున్నారు, చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు అని ఇలా ఆలోచిస్తున్నారు. కానీ మీకు తెలియకుండానే మీరేంటంటే ఒక పర్సన్ మీద డిపెండ్ అయిపోయారండి. వాళ్ళ ఎనర్జీస్‌తోని మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీ పవర్ వాళ్ళకిచ్చేసారని చెప్పొచ్చు. సో, అందుకే థింగ్స్ ఏంటంటే మీరనుకున్న విధంగా ఏది జరగట్లేదు. ఎప్పుడైతే ఒక పర్సన్ మన లైఫ్‌ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారో, మన తరపున వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారో, అక్కడి నుంచి కూడా లైఫ్ అనేది ఎలా ముందుకు వెళ్తుందో చెప్పలేమండి. ఎందుకంటే
మనకి మనంగా చేసే పనులు కర్మాని క్రియేట్ చేసుకోవడం వేరు, ఆర్ కర్మాని క్లియర్ చేసుకోవడం వేరు. బట్ ఇంకొక వ్యక్తి చెప్పింది మనం చేసినప్పుడు వాళ్ళు మన కర్మని ఏంటంటే డిసైడ్ చేస్తున్నట్టుగా అనమాట. అక్కడ మనం ఎలాంటి కర్మనైనా క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకంటూ ఒక క్లారిటీ ఉండి మనం చేసినప్పుడు జాగ్రత్తగా ఉంటాం. బట్ ఎదుటి వ్యక్తి చెప్పింది కరెక్ట్ అని మనం బిలీవ్ చేసి వాళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ తో కొన్ని చేస్తున్నప్పుడు అక్కడ ఏదైనా జరగొచ్చండి. ఇప్పుడు మీ లైఫ్ లో జరుగుతుంది కూడా అదే. నాకు తెలిసి థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో క్లియర్ గా మీరు ఎవరో వ్యక్తిని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు, వాళ్ళే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. సో ఆ బేసిస్ లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇక్కడ వరకు మీ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ ని తీసుకొచ్చారు, అందులో నో డౌట్. ఇప్పటికైనా సరే మీరు మీకు మీరుగా ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకుంటే మంచిదండి. మీ స్ట్రెంగ్త్ ని మీరు ట్రస్ట్ చేయండి, కాన్ఫిడెంట్ గా మీరు చేయాలనుకుంది చెయ్యండి. అంటే ఇప్పుడు మీ పవర్ ని మీరు ట్రస్ట్ చేయకుండా, మీ స్ట్రెంగ్త్ ఏంటో మీరు తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తుల మీద డిపెండ్ అయిపోయి వాళ్ళని బేస్ చేసుకొని మీరు చేస్తున్నప్పుడు అఫ్ కోర్స్ మీరు కాన్సిక్వెన్సెస్ అని ఫేస్ చేస్తారు. సో మీరేంటంటేనండి చాలా స్ట్రాంగ్ గా మెజిషియన్ ఎనర్జీని పొసెస్ చేయాల్సిన అవసరం ఉందండి. మెజిషియన్ ఎనర్జీ అనేసరికి నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తాను, కాన్ఫిడెంట్ గా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి మీరు ఏదైతే చేయగలరో అది చెయ్యండి. ఆ టైంకి మీరు చేయలేరు అనిపిస్తే స్ట్రగుల్ తీసుకోండి, మీ 100% ఇవ్వడానికి ట్రై చేయండి, కానీ వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వద్దు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఏంటంటే వీక్ గా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే లోన్లీగా ఫీల్ అవుతున్నామండి, కొన్నిసార్లు స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది, అందుకే అలా చేస్తున్నాం అని అనుకుంటే ఇక్కడ నేను ఒకటే చెప్తాను, టైం తీసుకోండి. బట్ లోన్లీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకొక వ్యక్తి మీద డిపెండ్ అవ్వద్దు. మీ ఇన్నర్ వాయిసే మీకు సపోర్ట్ చేస్తుందండి, మీకు గైడ్ చేస్తుంది. సో మీ ఇన్నర్ వాయిస్ కంటే బయట వాళ్ళు చెప్పింది ఏం గొప్ప కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ గురించి మీకు తెలుస్తుందా, ఎదుటి వ్యక్తులకు తెలుస్తుందా? ఈవెన్ ఎదుటి వ్యక్తులకి తెలిసిన వాళ్ళ పర్స్పెక్టివ్ అనేది మీ పర్స్పెక్టివ్ తో మ్యాచ్ అవ్వాలని రూల్ లేదు కదా. ఆర్ వాళ్ళు అక్కడ ఏ విధంగా బెనిఫిట్ అవుతారు అనుకుంటే ఆ బేసిస్ లో కూడా చెప్పొచ్చు కదా. సో మీరు ఎలా బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తారు అంటే మీరు లోన్లీనెస్, డిప్రెషన్ వల్ల, లేకపోతే మీ హార్ట్ లో ఉన్న ఆన్సర్స్ ని యాక్సెప్ట్ చేయలేక వేరే వ్యక్తులు చెప్తున్న ఆన్సర్స్ మీకు కంఫర్టింగ్ గా అనిపిస్తే అది మీరు ఫాలో చేస్తూ ఉండాలి. బట్ ఇక్కడ మీరు అలా ఉండకూడదండి. మీ ఎమోషన్స్ ఏంటంటే సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయకూడదు. మీరు యాక్చువల్‌గా చాలా గుడ్ పర్సన్ అండి. ప్రతిదీ కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలరు. ఆ మస్కులినిటీ మీరు క్యారీ చేస్తున్నారు అంటే, నాకు తెలిసి అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇంట్లో ఒక ఫాదర్ ఫిగర్ ఉంటే అంతా రెస్పాన్సిబిలిటీ వాళ్ళే తీసుకుంటారు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా. అదేంటంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరి వరకు వచ్చేలా చేయరు. వాళ్ళే ఆ సఫరింగ్ అయినా తీసుకుంటారు. వాళ్ళే సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయడం కోసమైనా అన్నీ చేసుకుంటారు. మీరు అలాంటి ఒక స్ట్రాంగ్ పవర్‌ని పొసెస్ చేస్తున్నారు. బట్ అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరేంటంటే వీక్ పర్సన్ అయిపోతున్నారు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. పోనీ ఆ వేరే వాళ్ళు ఏమైనా మంచి వాళ్ళు, స్ట్రాంగ్‌గా అంటే ఏం లేదు. ఇప్పుడు మీరైనా సరే ఎదుటి వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలంటే ఈజీగానే ఇచ్చేస్తారు. బట్ అది మీరు ఫాలో చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మీ ఆలోచనలు ఇంకొకలా ఉండొచ్చు. సేమ్ సిచ్యువేషన్ లో ఆ పర్సన్ కూడా బిహేవ్ చేస్తున్నారని చెప్పొచ్చండి. సో మీరేంటంటే వేరే వ్యక్తులను అయితే ఇన్వాల్వ్ చేయొద్దు. ఎంత కష్టమైనా మీరే పడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరేంటంటే ఈ రోజు కాకపోతే రేపైనా సరే మీ లైఫ్ లో హ్యాపీనెస్ చూస్తారండి. మీరు ఇప్పటికైతే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వచ్చు, కానీ మీరు ఏమీ ట్రాప్ అవ్వలేదు. అండ్ మీ ఆన్సర్స్ కూడా మీకు దొరుకుతాయి. అంటే ఇక్కడ ఇంకొకటి, అలా అని చెప్పి కంప్లీట్ గా ఏ వ్యక్తిని ట్రస్ట్ చేయొద్దు, ఏ వ్యక్తి సపోర్ట్ తీసుకోవద్దని నేను చెప్పను, కానీ మీరు ఇంకొక వ్యక్తి సజెషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీ సిచ్యువేషన్స్ మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవడం వేరు. బట్ క్లియర్ గా వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం, వాళ్ళు రాంగ్ పర్సన్స్ అని తెలిసి మళ్ళీ వాళ్ళతోనే ఎంగేజ్ అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీ వెల్ విషర్స్ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడొచ్చు. బట్ వాళ్ళు చెప్పిన ప్రతి సజెషన్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం అక్కడ కూడా లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, వాళ్ళు మీరు కాదు, మీ ఎనర్జీ వేరు. సో మీరేంటంటే సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాల్సిన వే కూడా డిఫరెంటే. ఇప్పుడు మీ ఎగ్జామ్ మీరు రాస్తే పాస్ అవుతారు, కానీ వేరే వాళ్ళు వచ్చి మీ ఎగ్జామ్ రాస్తే ఎలా ఉంటుంది? అసలు అలాంటి ఛాన్స్ ఉంటుందా? సో ఇక్కడ జరుగుతుంది అదేనండి. ఇఫ్ నేను చెప్పింది మీకు రెజొనేట్ అవ్వకపోతే మీరు అంటే ఈ రీడింగ్ ని స్కిప్ చేయొచ్చు, కానీ బట్ ఈ రీడింగ్ ప్రకారం అయితే మాత్రం జరుగుతుంది అయితే అదే. సో ఇలాంటివి కొన్ని చేంజ్ అవ్వాలి. ఈ విధంగా మీరు ఏమైనా చేంజ్ అయితేనే మీ లైఫ్ లో గుడ్ చేంజెస్ చూస్తారు. వ్యక్తుల విషయంలో కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను, మంచి వ్యక్తి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఎదుటి వ్యక్తికి సపోర్ట్ చేసే టైపే అని మీరు ఫీల్ అయితే మీ సిచ్యువేషన్ గురించి చెప్పండి. బట్ వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవడం, సో వాళ్ళు చెప్పింది బ్లైండ్ గా ఫాలో అవ్వడం అలాంటివి మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే అల్టిమేట్ గా మీ లైఫ్ మీరే డెసిషన్స్ తీసుకోవాలి. మీరు స్టక్ అయిపోయినా, ట్రాప్ అయిపోయినా మీరేంటంటే ఎలానో ఒకలా బయటకు వస్తారు.
ఎందుకంటే మీ లైఫ్ మీ చాయిసెస్. మీరు ఒక పాత్ని చూస్ చేసుకున్నారంటే మీ డెస్టినేషన్ మీరు ఆల్రెడీ చూస్ చేసుకున్నట్టే. బట్ ఆ డెస్టినేషన్ అనేది మీ తరపున ఇంకొకరు చూస్ చేయకూడదు. ఎందుకంటే లైఫ్ పర్పస్ అనేది ఎవరిది వాళ్ళే డిసైడ్ చేసుకొని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌కి మాత్రం వేరే వ్యక్తులను ఇన్వాల్వ్ చేయొద్దు. ఆ మెస్‌లోని మరికొంచెం మీరేంటంటే సఫర్ అవ్వొద్దు. సో అసలు ఫైనల్‌గా మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. హ్మ్. మీరు మారట్లేదండి. మీరు మారట్లేదు కాబట్టి ఇవన్నీ రిపీటెడ్‌గా జరుగుతున్నాయి. మీరు ఏ రోజైతే మారుతారో ఆగిపోతుంది. ఈ సైకిల్ రిపీట్ అవ్వడానికి రీజన్ ఎవరంటే మీరే. ఇక్కడేంటంటే మీరు థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారు, కరెక్ట్‌గా చేంజెస్ తీసుకొస్తున్నారని ఫీల్ అవుతున్నారు కానీ మీరు కరెక్ట్‌గా తీసుకురావడం కాదు. థింగ్స్‌ని మెస్సీ చేసేస్తున్నారు. సో, మెస్సీ చేసేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ అది ఫస్ట్ నుంచి బిగిన్ అవుతుంది. మీరేంటంటే రిపీటెడ్‌గా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది జరగదు అని కాదు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిందే జరగాలి యాక్చువల్‌గా. కానీ మీరు ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి థింగ్స్ హ్యాండిల్ చేస్తున్న దానికి మీరు వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేస్తున్న దానికి ఇక్కడేంటంటే ఈ విధంగా సిట్యుయేషన్స్ అయితే కాంప్లికేట్ అవుతున్నాయి. సో, మళ్ళీ నేను చెప్తున్నానండి, మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్‌గా చేయాల్సింది చెయ్యండి. వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయకుండా. ఆటోమేటిక్‌గా టైమ్ వచ్చినప్పుడు అవి ఎండ్ అయిపోతాయి. ఆర్ అట్‌లీస్ట్ మీకు క్లియర్‌గా ఆన్సర్స్ అయినా తెలుస్తాయని చెప్పొచ్చు. సో, ఇలాంటి చేంజెస్ అయితే ఈ టైంలో రావాలండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.